హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ర్యాండమ్లీ రూప. ఈరోజు నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ ప్లేస్ మ్యాటర్స్ అని నేను మెన్షన్ చేశాను. ఈరోజు నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తూ ఉండగా నాకు ఒక రీల్ అయితే కనిపించింది. ఫాదర్కి సన్కి ఉన్న కాన్వర్జేషన్. దాంట్లో ఏంటంటే ఫాదర్ వాళ్ళ తాతయ్య ఫాదర్కి ఒక లాకెట్ టైప్ గడియారం అయితే ఇస్తారు. అది సన్కి ఇచ్చి, దీన్ని తీసుకెళ్ళి ఒక పాత సామాన్లో అడుగు, దీని కాస్ట్ ఎంతో చెప్తారు నీకు అనేసి అన్న. సో సన్ తీసుకెళ్ళి ఆ పాత సామాన్లు అతనికి చూపించి అడిగాడంట, దీని కాస్ట్ ఎంత అనేసి అడిగితే అతను అన్నాడంట, ఇది ఎప్పుడుదో పాతది కదండి, దీని కాస్ట్ వచ్చి సంథింగ్ 10 రూపీస్ ఆర్ 100 రూపీస్ చెప్పాడంట. సేమ్ అదే అతను మళ్ళీ ఫాదర్ అనంట కిరాణా స్టోర్కి వెళ్ళాడు అనేసి అంటే, సరే కిరాణా స్టోర్కి వెళ్ళి అడిగితే అతను ఒక 500 ఆర్ 1000 అలా చెప్పి, ఇప్పుడైతే ఫాదర్ అన్నాడు సేమ్ అది తీసుకెళ్ళి మ్యూజియంలో చూపించు, వాళ్ళు ఏం చెప్తారో విను అనేసి సన్కి చెప్తే, సన్ సేమ్ ఆ లాకెట్ని తీసుకెళ్ళి అక్కడ మ్యూజియంలో చూపిస్తే వాళ్ళు బడ్జెట్ ఎంత చెప్పారు నాకు ఐడియా లేదు, కానీ ఒక హై హై అమౌంట్ అయితే చెప్పారనమాట. సో వాళ్ళ సన్ వచ్చి హ్యాపీగా వాళ్ళ ఫాదర్తో అన్నాడంట, నాన్న ఇది ఇంత రేట్ కాస్ట్ చెప్పారు అనేసి అన్నారంట. అప్పుడు ఫాదర్ అన్నాడు, ఇది ఎక్కడికి చేరాలో అక్కడ ఉంటేనే దానికి వాల్యూ అనేది ఉంటుంది. మనం దానికి వాల్యూ లేని చోట దాన్ని ఉంచి దాని వాల్యూ తీసేయడం తప్ప ఏం యూజ్ లేదు. సో నీకు వాల్యూ ఎక్కడ ఉంది అనిపిస్తుందో నువ్వు అక్కడ ఉండడమే కరెక్ట్ అని చెప్పి ఫాదర్ సన్కి చెప్పాడనమాట. ఈ స్టోరీ నాకు ఎందుకు కనెక్ట్ అయ్యిందంటే, ఈరోజు నేను ఒక స్టెప్ అనేది స్టక్ అయ్యాను. ఈ సిచ్యువేషన్ ఏంటి అనేది మీతో షేర్ చేయలేను నేను, కానీ ఒక స్టెప్ అనేది స్టక్ అయ్యాను నేను. స్టోరీ అనేది నాకు కొంచెం మోటివేషన్గా అనిపించింది. పర్సన్ అనేవాళ్ళు మనకి ఇక్కడ వాల్యూ లేదు అనుకున్నప్పుడు వేరే చోటుకి వెళ్ళడమే బెస్ట్. మనకి ఎక్కడ వాల్యూ ఉంది అనుకుంటామో అక్కడ మనం ఉండాలి, అక్కడ మనకి వాల్యూ అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.